మొన్నటికెళ్ళి చూస్తూనే ఉన్నాం కదా చంద్రాలు జగనాలు కాంబినేషన్ ఎట్లున్నదో. ఆహా ఎంత ముద్దుగా మాట్లాడుకుంటుర్రో, అసెంబ్లీని ఎంత హుందాగా నడుపుతుర్రో. మరి ఇయాల కూడా సభను ఆ ఇద్దరు ఎంత హుందాగా నడిపిర్రు, గౌరవాన్ని ఎట్లా కాపాడిర్రు అనేది చూద్దాం. చలో ఏపీ అసెంబ్లీ. మన పాలెంల పంచాయత్ చూస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎట్లయితున్నదో. చంద్రబాబుకు జగన్ బాబుకు పాముకు ముంగీసకున్నట్టే కోపం ఉన్నది. ఈయన ఆయనను గెలుకుడు, ఆయన ఈయనను గెలుకుడు, జరసేపు దుమ్ము దులుపుకున్నారనుకోరాదు. రాజన్న కొడుకు మాట్లాడుకుంటా చంద్రబాబు జనాన్ని మోసం చేస్తున్నాడు, మేనిఫెస్టోలు ఒక మాట చెప్పి ఇప్పుడు తప్పించుకొని చూస్తున్నాడని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ప్లీజ్ ఆర్బీఐ ఒప్పుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అని చెప్పి వాళ్ళ మీద బండేసేస్తాడు, తప్పించుకుంటాడు అని చెప్పి మా వాళ్ళందరూ కూడా అన్నారు అధ్యక్ష. ఇవాళ రైతులందరూ కూడా అదే భయపడుతున్నారు అధ్యక్ష. ఇక చూసుకున్నా సామిరంగ తెలుగుదేశం వాళ్ళు కుట్రా, 1,00,000 కోట్లు మింగినవు, నీ పైకమంతా మాకు ఇచ్చేయి, రేపు పొద్దుగాలనే రుణాలు మాఫీ చేస్తామని ఆల్లో దిక్కులు వెళ్ళి. మీకు ప్రజల మీద అంత మమకారం ఉంటే మీరు ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దోపిడీ చేశారు. ఆ దోపిడీ డబ్బంతా రేపే మేము మాఫీ చేస్తాం. ఒకటి మాట వెరిగిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి తిట్లతోని స్వాగతం చెప్పుకున్నారు ఫస్టే. కానీ మన అసెంబ్లీ అయినంత మంచిగా అయితలేదు మన పాలెళ్ళది. వాస్తవానికి కూడా చంద్రబాబు అవద్దాలే చెప్పినట్టున్నాడు, మేనిఫెస్టోలో చెప్పినవి అన్ని అని ఇలా పంచాయత్ చూసిన బంట్రోతులు అనుకుంటున్నారు అసెంబ్లీలో.